మనం చేసే ఏ పితృతర్పణాలైనా, ఏ అర్ఘ్యాలైనా కూడా పితృమండలంలోని వసువులు, రుద్రులు, ఆదిత్యులు అనేవారే స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి వసువుల్లో ఒకరు ఈ భీష్ముడు. శాపం వలన మన అదృష్టం కొద్దీ ఈ భూమిపైన జన్మించారు. అందువల్ల ఆయనకే మనం అనగా ఒక వసువుకే డైరెక్ట్గా తర్పణం వదలడం అనేది నిజంగా మన అదృష్టము. అసలు భీష్మునికి తర్పణం ఎందుకు వదలాలి అనేది మనం ముందు కొన్ని వీడియోల్లో తెలుసుకున్నాం కదండి. ఆ భీష్మునికి ఏ రోజున తర్పణం వదలాలి అంటే భీష్మ ఏకాదశి రోజు, అంటే మాఘమాసములో వచ్చే మొదటి ఏకాదశి. ఈ రోజున భీష్మునికి తర్పణం ఇచ్చే పద్ధతి ఏంటో తెలుసా అండి? నదీ తీరంలో కానీ లేకపోతే ఇంటి వద్దైనా సరే దక్షిణ దిక్కుగా తిరిగి కూర్చోవాలి. మధ్యాహ్నం 12-1 గంట మధ్య సమయంలో ఈ తంతు అనేది చేయాలి. యజ్ఞోపవీతం లేని వాళ్ళైతే ఉత్తరీయాన్ని అనగా శుభ్రమైన ఒక టవల్ని యజ్ఞోపవీతంగా భావించి ఈ తంతుకు అయితే అపసవ్య దిశలో ధరించాలి, అంటే ఎడం వైపుకు వేసుకోవాలి. ఆచమనం చేసి ఈ తంతును స్టార్ట్ చేయాలి. ఒక వెడల్పాటి పళ్ళెంలో కొన్ని నల్ల నువ్వులు తీసుకొని ఉంచుకోవాలి. అలాగే పక్కన కొన్ని నీళ్లను కూడా ఉంచుకోవాలి. ఆ నీళ్లతో మీ కుడి చేతి బొటన వేలును తడి చేసుకొని ఆ నువ్వులపైన అద్దుకుంటే ఆ తిలం అనేది మన ఏలికి అంటుకుంటుంది కదండి. మనం తిలతర్పణం వదిలేటప్పుడు వేలు మీదుగా ఆ నల్ల నువ్వులు కిందకు పడేలాగా బొటనవేలు వెనక్కి వంచి మనం నీళ్లు పోస్తూ తర్పణం వదలాలి. ఈ తిలతర్పణంలో మొత్తం 4 మంత్రాలు ఉంటాయండి. మొదటి 3 మంత్రాలను 3 సార్లు చొప్పున అలాగే 4వ మంత్రాన్ని ఒక్కసారి చొప్పున చదువుతూ తిలతర్పణం ఇవ్వాలి. తిలతర్పణం మొదటి మంత్రం వయాగ్రపాద గోత్రాయ సాంకృతి ప్రవరాయ గంగాపుత్రవర్మాణం తర్పయామి 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 అని నువ్వుల మీద నీళ్లు వేసి వదలాలి. మళ్ళీ వేలికి నువ్వులు అంటించుకొని 2వ మంత్రాన్ని చదవాలి. వయాగ్రపాద గోత్రాయ సాంకృతి ప్రవరాయ భీష్మవర్మాణం తర్పయామి 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 అని మళ్ళీ నీళ్లను వదలాలి. తర్వాత వయాగ్రపాద గోత్రాయ సాంకృతి ప్రవరాయ అపుత్రవర్మాణం తర్పయామి తర్పయామి తర్పయామి. ఈ 4వ మంత్రాన్ని ఒక్కసారి చదివితే సరిపోతుందండి. భీష్మ శాంతనవో వీరః సత్యవాదీ జితేంద్రియ అభిరద్భిరావాప్నోతు పుత్రపాత్రోచితాం క్రియాం అంటూ నువ్వులు వేలు కంటించుకొని నీళ్లను వదలాలి. ఇక ఉత్తరీయాన్ని తీసి సవ్య దిశలో ధరించి మళ్ళీ ఆచమనం చేయాలండి. ఆచమనం చేసి మనం సూర్యుడికి ఏ విధంగా నీటితో అర్ఘ్యాన్ని ఇస్తామో అలాగే భీష్మునికి కూడా అర్ఘ్యం అనేది ఇవ్వాలి. దీన్నే దేవతా తీర్థం అంటారు. ఇది ముందు ఈ 4 వేళ్ల మీద నుంచి కిందకు ఇవ్వాలి. వసూనామ అవతారాయ అర్ఘ్యం దదామి అని నీళ్లను వదలాలి. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి అంటూ వదలాలి. భీష్మాయ అర్ఘ్యం దదామి ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి అంటూ ఈ విధంగా 4 సార్లు నీళ్లను వదిలి చివరగా ఆ భీష్మునికి నమస్కరించుకుంటే మనకు ఈ కార్యక్రమం అనేది పూర్తవుతుంది. ఇదేనండి మనం ఆ భీష్మ పితామహునికి చెప్పుకునే కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం అందరూ చేసి పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. నమో భగవతే వాసుదేవాయ.